ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, చిన్న పిల్లల నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్లు జాగ్రత్తలు ఫాలో అయితే ప్రాబబుల్లీ వాళ్ళు మిడ్ ఏజ్ లోకి వచ్చిన తర్వాత మోకాళ్ళను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళకి ఇంకా స్టిల్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా? వీళ్ళు ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, వీళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మెట్లెక్కి దిగటం అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో అది ఒక మంచి ఎక్సర్సైజ్ అని నేను చెప్పను. మీకు ఎక్సర్సైజ్ కావాలి, కదలిక కావాలి అని అంటే వాకింగ్ చేయండి. మెట్లెక్కి దిగినప్పుడు ఏమవుతుందంటే, ఒక 20 అడుగులు కింద నడిచిన దానికి ఎంత ఎనర్జీ అయితే పెడతామో 10 అడుగులు మెట్ల మీద వేసినప్పుడు అంతే ఎనర్జీ పెట్టవలసి వస్తుంది. డెఫినెట్గా మోకాల మీద ఒత్తిడి పెరుగుతుంది. సో అవకాశం ఉన్నప్పుడు, ఒకసారి ఆల్రెడీ కొంచెం నొప్పులను అనిపించినప్పుడు మీరు ఈ మెట్లెక్కి దిగటం అనేది తగ్గించేయండి, కుదిరితే మానేయండి. కింద కూర్చోవటం మానేయండి. డెఫినెట్గా వాకింగ్ చేయగలిగితే, వాకింగ్ చేసేటప్పుడు నొప్పి లేదు పెద్దగా, మెట్లెక్కితేనే నొప్పి వస్తుందంటే వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి అవకాశం ఉంటాయి. ఇది కొంచెం ఖరీదుతో కూడుకున్నది, యాక్సెస్ కూడా తక్కువ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్ కానీ అవన్నీ తక్కువ కాబట్టి మనకి అవకాశం ఉన్న వాళ్ళందరూ విపరీతమైన మోకాలు నొప్పులు ఉన్నా సరే స్విమ్మింగ్ చేయొచ్చు. ఇక రెండవది మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్లో చాలా రకాలు ఉన్నాయండి. పెయిన్ కిల్లర్స్ మైల్డ్ వెరైటీ, ప్లస్ ఈ గుజ్జు పట్టేవి అంటే కార్టిలేజ్ ప్రొటెక్టివ్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి వాడచ్చు. ఇలా ఏదైనా ఓవరాల్గా హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయటం, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండటమే అన్నిటికంటే ఇంపార్టెంట్, ముఖ్యంగా మోకాలు నొప్పులకి. సార్, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏమో నడవమంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళ విషయం తీసుకుంటే డాక్టర్స్ వాళ్ళని నడవండి 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 అంటారు. మెట్లు ఎక్కడానికి కాకపోయినా నడిస్తే కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే కేసెస్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్సర్సైజ్ ఇంకా అసలు ఏం చేయగలరు సార్? పెద్ద అయిన తర్వాత నడిస్తే మోకాళ్ళ నొప్పులు, నడవకపోతే వేరే ప్రాబ్లమ్. అసలు పాపం వాళ్ళు ఇంకా ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఆల్రెడీ కొంత మెడిసిన్స్ వాడారు, నొప్పులు తగ్గడం లేదు, కానీ మాకు నడవాలని ఉంది, మేము యాక్టివ్గా ఉండాలి కదా, ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, మేము అంతా తిరిగి చూడాలి, షాపింగ్ వెళ్ళడం కానీ ఏదైనా సరే ప్రయాణాలు చేయడం కానీ డెఫినెట్గా చేయొచ్చు. మీకు మోకాలు ఆల్రెడీ కొంత అరిగిందని మీకు అర్థమైన తర్వాత, మీ వైద్యులు మీకు చెప్పిన తర్వాత, అది ఏ దశలో ఉంది కేటగరైజేషన్ ఉంటుందండి. సో 4 స్టేజెస్ ఉంటాయి మోకాలు అరగడానికి పెద్ద వయసు వాళ్ళలో, 55, 60 దాటిన వాళ్ళలో. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటుంది. స్టేజ్ 1, 2, 3కి మెడిసిన్స్, కొంత ఇంజెక్షన్స్ ద్వారా మనము ఈ నొప్పులు తగ్గించడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అవి వాడుతూ మీరు అనుకున్న గేమ్స్ ఆడొచ్చు, ప్లస్ ఈ ప్రయాణాలు అవి చేయొచ్చు. అస్తమానం ఇంట్లో కదలకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. స్టేజ్ 4 వచ్చిందనుకోండి, దాన్ని ఎలా మనం స్టేజ్ 4 అంటామంటే, ఈ జాయింట్లో ప్రతి కీలులో, మనిషి శరీరంలో మోకాలు లాగానే ప్రతి కీలులోనూ ఎముక అంచులో రబ్బర్ లాగా ఉంటుంది. దాన్నే మా వాడుక భాషలో గుజ్జు అని అంటాం, కార్టిలేజ్ అని అంటాం మెడికల్ వర్డ్లో. అది పూర్తిగా అరిగిపోతుంది స్టేజ్ 4లో. అరిగినప్పుడు ఇక ఎటువంటి ఇంజెక్షన్స్, మందులు పని చేయవు. అటువంటి వారికి నీ రిప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా అందరికీ దాదాపుగా ఎవరిని అడిగినా అసలు నీ రిప్లేస్మెంట్ అంటే ఆ పదం ఆల్రెడీ విన్నారు, అంత అలవాటు అయిపోయింది జనాలకి. అది చేయించుకున్న తర్వాత మీరు గేమ్స్ ఆడటం అనేది, ఎగరటం, జంపింగ్, దూకటం, పరిగెడటం అవి చేయకూడదు. కానీ నడవచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, మెట్లు ఎక్కచ్చు, ప్రయాణాలు చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సార్, ఇప్పుడు మెట్లు ఎక్కడం కన్నా నడవడం బెటర్ అన్నారు. నడవడం కన్నా సైక్లింగ్ బెటరా, సైక్లింగ్ కన్నా నడవడం బెటరా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా? దీంట్లో ఒక చిన్న పాయింట్ ఉందండి. సైక్లింగ్ 2 రకాలు, స్టేషనరీ సైక్లింగ్, డైనమిక్ సైక్లింగ్. అంటే ఇంట్లో నుంచి బయటికి తొక్కుతూ బయటికి వెళ్ళిపోవడం సైకిల్ మీద. స్టేషనరీ సైక్లింగ్, కూర్చున్న చోటే సైకిల్ తొక్కడం, జిమ్లో చేస్తూ. సైక్లింగ్ కూర్చున్న చోట తొక్కేటప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ, అంటే రెసిస్టెన్స్ ఎక్కువ పెంచుకొని బలంగా తొక్కి కాళ్ళలో శక్తి పెంచుకునేది ఒకటి ఉంటుంది. సింపుల్ ఈజీ సైక్లింగ్, ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా తొక్కగానే పెడల్, వీల్ తిరగాలి. సో అటువంటి సైక్లింగ్. ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు నడిచినా, బయటికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినా ఒకటే, ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ బరువుని వాళ్ళు తొక్కాలి బయటికి వెళ్తే, ఆ లోడ్ అంతా మళ్ళీ మోకాల మీదే పడుతుంది. ఇటువంటి వాళ్ళకి స్టేషనరీ సైక్లింగ్ ఈజ్ అ బెటర్ థింగ్. ఎలిప్టికల్ అని ఉంది, అది కూడా నుంచొని చేయాలి. నుంచొని చేయడం కంటే కూర్చొని తొక్కడం బెటర్, ప్లస్ ఈజీ సైక్లింగ్, రెసిస్టెన్స్ లేకుండా కూర్చుని తొక్కే సైక్లింగ్ బెటర్, ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళకి. మోకాలు ఎక్సర్సైజ్. మీరు చెప్పిన ఆ డిఫరెన్సియేషన్ గమనించుకుంటూ నడవడం వీలైతే నడవచ్చు, సైకిల్ తొక్కడం వీలైతే సైకిల్ తొక్కచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ సిచ్యువేషన్. డెఫినెట్లీ.